హ్మ్. చూద్దాం సార్. ఎందుకంటే ఆ రకమైనటువంటి ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతాం, లేకపోతే ఇంకోటి అవుతాం అనేటువంటి వ్యవహారంతో దాదాపు 80 మందిని మారుస్తాం అనేటువంటి ఆలోచన ఉందంట. ఇప్పటికే చాలా మంది కూడా నిరసనలు లేకపోతే ఆందోళనలు వ్యవహారాలు నడిపిస్తున్నారు కాబట్టి దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. బుచ్చయ్య చౌదరి గారు, ఏంటి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాం. మీ జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఇటు పవన్ కళ్యాణ్ గారితో చంటి గారు కావచ్చు కొంతమంది భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇంకొంతమంది రెడీ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇట్లా కండిషన్స్ అనేటువంటివి పెట్టడం, సరే రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఉన్న శక్తియుక్తులు, సామాజిక సమీకరణలు కావచ్చు, మిగిలినటువంటి అంశాలు చూడడం సహజం. కానీ ఈ రకమైనటువంటి కండిషన్స్ పెట్టడాన్ని ఎట్లా చూడాలి? అసలు రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం కరెక్టా? గారు, మీకు ఆదినారాయణ రెడ్డి గారికి వీక్షకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. నమస్కారం. మునిగిపోతున్న ఓడ, మునిగిపోతున్న ఓడలో, నడి సముద్రాన మునిగిపోతున్న ఓడలో నుంచి బతుకు తెరువుగా ఎట్లాగా బతికి బయటపెట్టాలన్న ఆలోచనలో ఎవరికాడే దూకి ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. మునిగిపోతున్న ఓడ అధినాయకుడి యొక్క విధానాల వల్ల, అధినాయకుడు పోకడం వల్ల, సైకో మనస్తత్వం వల్ల, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాల వల్ల ఇవాళ ప్రజలంతా ఆందోళన బాట పెట్టారు. నాయకులందరికీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేనొక్కడనే పునీతుడిని, నన్ను చూసే ఓట్లు వేస్తాను అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఆయన చూసే ప్రభుత్వాన్ని సాగనంపే పరిస్థితి వచ్చింది. రేపు జరగబోయేది ఒక సైకో ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యబద్ధులైన పార్టీలకి మధ్య యుద్ధం జరగబోతోంది. దానిలో ప్రజాస్వామ్య హక్కుల్ని హరించిన వాళ్ళని గుణపాఠం చెబుతారు. ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో వాళ్ళకి గెలుపు సాధ్యమవుతుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఆయన మారుస్తా ఉన్నాడు. ఒక ముగ్గురు పేర్లే మనం చూద్దాం ఇవాళ ఇక్కడ. ఒకటి, మేరుగ నాగార్జున గారు. ఆయన వేమూరులో మంత్రి, ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన పనిచేశారు. ఆయన తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో పెడతా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఒక మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారిని తీసుకొని ఆ కొండపిలో పెడతా ఉన్నారు. అలాగే చిలకలూరుపేట నుంచి మంత్రి గారిని తీసుకెళ్లి తాడికొండలో పెడతా ఉన్నారు. నేను అంటూ ఉన్నా, ఆల్రెడీ మీరు పనిచేసిన చోట, 4.5 సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన చోట మీరు ఫెయిల్యూర్ అయ్యి ప్రజల ఆగ్రహానికి గురయ్యి అవినీతి మరకలు అంటించుకున్న వాళ్ళు మరొక చోట పొన్నీళ్ళు తవ్వుతారా? వాళ్ళని అక్కడ హర్షిస్తారా? ఇక్కడ పనికిరాని వాళ్ళు అక్కడ ఎలా పనికి వస్తారు? ఇవాళ చదరంగంలో పవర్ కదిలించడానికి రాజకీయ చదరంగంలో తప్పులు ప్రభుత్వ పనితీరునే బేరీజ్ వేస్తారు. గతంలో ఒక తప్పుడు ప్రచారం చేశావు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ తీసుకొని ఆయనలాగా ఏదో పరిపాలన చేస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేసి అభూత కల్పనలు సృష్టించి కులాలని మతాలను విభజించి అధికారంలోకి వచ్చాడు. ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటి కోడికత్తి డ్రామా? ఇవాళకి ఎందుకు కోర్టుకు వెళ్ళటం లేదు? ఒక అమాయకుడు అంటే ఆయన మీద విస్తృత అభిమానంతో ఆయన వెళ్ళేసి ఏదో చేశాను, లైట్ గా గీసి వార్తలకు ఎక్కాలని ప్రయత్నం చేశానని చెబుతా ఉంటే 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతుంటే ఎందుకు ఈ నెలరెడ్డి కోర్టుకి? దళితుల మీద ఇదే నీ కక్ష సాధింపు? నీకోసం వెళ్ళాడు, నీకోసం అది ప్రచారం చేసుకున్నావు. హత్య చేయబోయారు, బాబోయ్ రాముడు దేవుడు అంటే ఆ కోడికత్తి డ్రామా ఆడావు, ఏమీ లేని దాన్ని. సరే అయిపోయింది. వాళ్ళ నేషనల్ అథారిటీ తేల్చింది, దీంట్లో ఎలాంటి కుట్ర లేదు, ఇతను అభిమానం చేసిన పని అని తేలిస్తే కోర్టుకు వెళ్ళడు. సొంత బాబాయ్ని క్రూయల్ గా మర్డర్ చేస్తే గుండెపోటుగా చిత్రించిన సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా జోక్యం చేసుకుని ఇది గుండెపోటుగా చిత్రించడానికి చేసిన ప్రయత్నం. ఈ రోజుకి కూడా దోషులను ఎలా కాపాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ కడప జిల్లాలో సిబిఐ మీద కేసు